కడప నగరంలో సీసీ కెమెరాల అంశంపై వైకాపా ముఠా కావాలనే విష ప్రచారం చేస్తోందని టీడీపీ మాజీ కౌన్సిలర్ ఎస్బీ హబీబుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై మాజీ కార్పొరేటర్ చిన్నబాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. నగరంలో భద్రత పెంచేందుకు గతంలో టీడీపీ హయాంలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగిందని, వాటి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు. అయినా కూడా రాజకీయ లబ్ధి కోసం వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రతతో రాజకీయం చేయడం తగదన్నారు. ఈ గుట్కాలను ఈ గాంజా తాగుడు ఇలాంటివన్నీ అరికట్టడాని కోసము ఆయన చేస్తా ఉండే ఒక గొప్ప అసలు మంచి కార్యం అది. అంటే మా కడపలో ఉండే ప్రజలు వారి యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ బాగోగుల గురించి, వాళ్ళ ఆరోగ్యాల గురించి, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించే మంచి ఉత్తమమైన మనిషి మన నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు. ప్రతి వీధిలో కూడా ప్రతిరోజు ప్రతి మార్నింగ్ టైంలో మన ఎమ్మెల్యే గారు కూడా స్వచ్ఛ కడప అని చెప్పేసి ఈ విధంగా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి అవసరం లే, వాళ్ళ అవసరాలను బట్టి ఏ అవసరం ఉంటే అవి చేసుకుంటా పోయారు. ఇప్పుడు ఒక చిన్న విషయం ఇది, అసలు ఇది వసూలు చేస్తున్నారని ఇలాంటి మాటలు మాట్లాడటము. గతంలో ఆయన 2018లో 17లోనే ఆయన దాదాపు 50 లక్షల రూపాయలు సీసీ కెమెరాలు ఇచ్చినాడు. ఆయనతో పాటు నేను పనిచేశాను. అప్పుడు కూడా నేను ఫ్రమ్ ది బిగినింగ్ వచ్చి టీడీపీలో ఉన్నవాడిని, టీడీపీ కౌన్సిలర్ గా ఉన్నాను. మంచి కార్యక్రమాలు చేశాం, ప్రతి ఒక్కరికి పర్వాలేదని అనిపించుకునే పనులే చేస్తా పోయాను. కానీ మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, ఏమంటారు బ్లాక్ మెయిలింగ్ చేయడం కానీ, ఇబ్బందులు పెట్టడం కానీ ఎక్కడ ఎప్పుడు చేయలేదు. ఈయన ప్రతి ఒక్క ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సంపాదించిన పెద్ద గొప్ప వాళ్ళకు ఏదైనా మీ చేతనేత సాయం చేయని చెప్పేసి ఆయన అది అడగడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా కటింగ్ చేసి ఆయన ఏమన్నాడు మా నాయకుడు, ఆ పొద్దు మీరు కన్నా ఏదైనా మీరు హాస్పిటల్స్ లో కానీ ఏదైనా దాడులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఏదైనా ఒక పేషెంట్ కి ఇబ్బంది కలిగితే ప్రతి హాస్పిటల్స్ లో చాలా చోట్ల జరిగినాయి ఇబ్బందులు, దాడులు. అలాంటివి జరిగినా కానీ మీకు కూడా అలాంటివి ఏమి సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి, మీకు ఎలాంటివి కేసులు కానీ ఇవి రావని చెప్పేసి నాకు మంచి ఉద్దేశంతో చెప్పారు. సంపాదించిన వాళ్ళకే చెప్తారు కానీ ఆయన డబ్బులు ఉన్న వాళ్ళకు కొద్దిగా గొప్ప వాళ్ళకే చెప్పారు కానీ అందరినీ చెప్పడం లేదు. అందులో ఆయన చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆయన మన జిలానీ భాష గారు మంచి వ్యక్తి, ఆయన కూడా సౌమ్యుడు. వాళ్ళ యొక్క నాకు మా పెద్ద అని ఆయన సంబోధిస్తాడు. ఎవరికి? మన జీలాని భాష. అంతటి చనువుతో ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. మీరు చేసినప్పుడు కరోనా టైంలో మీరు లక్షల ప్రతి డివిజన్ లో వసూలు చేశారు, అది తప్పు కాదు. వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేశారు, అది తప్పు కాదు. మార్కెట్ లో కూరగాయల వాళ్ళ వద్ద కూడా డబ్బులు వసూలు చేశారు. మా నాయకుడు వాసన్న శ్రీనివాసరెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఈ కెమెరా కార్యక్రమాన్ని, ఈ దొంగతనాలను అరికట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉండేదాన్ని మీరు రాజకీయం చేయడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీకు భావ్యం కాదు.